లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరుగు మజూరీ లేదు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక ఇష్యూ మీద మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాము. ఖమ్మం బస్ డిపోలో ఉదయం ఒక సంఘటన, చాలా బాధాకరమైన విచారకరమైన సంఘటన ఒకటి జరిగింది. పెంటయ్య గారు అనే డ్రైవరు ఇవాళ మార్నింగ్ అయ్యప్ప స్వామి పూజ చేసుకుని విధుల్లోకి హాజరవ్వడానికి బస్ డిపోకి వెళ్ళినప్పుడు వారు రెగ్యులర్ ఫార్మేట్ లో ప్రకారం డ్రైవరు డ్యూటీకి ఎక్కేటప్పుడు మద్యం సేవించిందా లేదా అని బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేస్తారు. ఈ స్వామి అయ్యప్ప మాల్లో ఉన్నాడు. అయ్యప్ప దీక్ష తీసుకునేదే అన్ని యొక్క చెడు అలవాట్లను వదిలేసి, మద్యం గాని మాంసం గాని అన్ని వదిలేసి స్వామి యొక్క అర్హర పుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క సేవలో తరించడం కోసం, నలుగురికి మంచి మాటలు చెప్పేదానికి, నలుగురిని సద్మార్గంలో నడపడం కోసం ఈ దీక్ష తీసుకుంటారు. 41 రోజులు దీక్ష తీసుకునేది అయ్యప్ప స్వామి పవిత్రమైన దీక్ష. ఇలాంటి దీక్షలో ఉన్నని తెలిసి కూడా, దీక్ష నియమాలు తెలిసి కూడా వారు అయ్యప్ప స్వామిని అవమానపరచాలనే ఉద్దేశంతో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయమని అడిగారు. స్వామి చెప్పిండు, నేను మాల్లో ఉన్న స్వామి, పొద్దున్న ఇప్పుడే పూజ చేసుకుని వస్తానని చెప్పాడు. అయినా గాని వినకుండా టెస్ట్ చేసేదాకా పట్టుబట్టి అయ్యప్ప స్వామితో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. వాళ్ళు కావాలని అవమానపరచాలని అన్య మతస్థులు ఆ యొక్క డిపోలో చేరి అయ్యప్ప స్వాములను అవమానపరిచారు. ఇలానే ఖమ్మం నగరంలో ఇంకా అనేకటువంటి అయ్యప్ప స్వాములకు అవమానకరమైన ఘటనలు జరుగుతున్నాయి. స్కూల్లో పిల్లలు మాలేసుకుంటే సెలవు పెట్టుకోండి అని చెప్తున్నారు యజమానులు. ఇది ఎంతవరకు సమంజసం? అలానే అయ్యప్ప మాలేసుకున్న స్వాములను పై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు, అవమానకర రీతిలో ప్రవర్తిస్తున్నారు. మేము అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తరఫున మేము వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఇండియాలో ఉన్నారా? ఇక్కడ యొక్క హిందూ యొక్క ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయాలు మీకు తెలుసు. అయ్యప్ప మాల వేసుకుంటే ఎలా నిష్ఠగా ఉంటారో తెలుసు. మీరు పరదేశం నుంచి రాలే కదా, లేదా పరమత ఆచారాలను ఇక్కడ ఏమైనా మీరు పాటిస్తున్నారా? ఇంకొకసారి ఈ విధంగా అయ్యప్ప స్వాముల్ని అవమానపరిస్తే ఖబర్దార్, మీకు హెచ్చరిక పంపుతున్నాను. మీరు బేషరతుగా ఆ అయ్యప్ప స్వామికి క్షమాపణ చెప్పాలా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, లేదంటే మీరు సస్పెండ్ అయ్యేదాకా అయ్యప్ప స్వాముల పోరాటం ఆగదు. బేషరతుగా రేపు అయ్యప్ప స్వామికి మీరు క్షమాపణ చెప్పాలా. స్కూల్ యజమానులకు కూడా చెప్తున్నాను, మాలేసుకునే పిల్లల్ని స్కూల్కి రానియండి. వాళ్ళు నలుగురు మంచి మాటలు చెప్తారు, మంచి ప్రవర్తన ఉంటది, పక్క పిల్లలకి ఏం డిస్టర్బ్ కాదు. అలాగే అధికారులకు కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుంటే వాళ్ళని గౌరవించండి. హిందూ మతాన్ని గౌరవించాలి మీరు, అది కంపల్సరీ. నేను చెప్తున్నా, ఎవరన్నా అవమానపరిస్తే మాత్రం ఖబర్దార్. ఆనాడు శివుడు 3వ కన్ను తెరిస్తే ఏం జరిగిందో మీరు చూశారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు ఖడ్గం తీస్తే ఏం జరిగిందో చూశారు. అలాగే మీరు ఇట్లనే ఈ ఖమ్మం జిల్లాలో అయ్యప్ప స్వాముల్ని, హిందూ మతాన్ని, హిందూ యొక్క ఆచారాలని అగౌరవపరిస్తే హిందువులంతా ఒక్కసారి కన్నెర చేశారంటే ఆ పరిణామాలు మీరు తట్టుకోలేరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని హిందూ మతాన్ని, అయ్యప్ప స్వాముల్ని గౌరవించవలసిందిగా అందరినీ